సో ఇప్పుడైతే వంకాయ ముక్కలు కూడా అందులో వేసేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. ఒక 70% కుక్ చేస్తే సరిపోద్దండి, 70 to 80% సరిపోతుంది. అయితే మీరు ఈ వంకాయ ముక్కలు ఒక 60% మగ్గిన తర్వాత మనం కారం పొడి, మనం ఇందాక స్పైసెస్ వేయించుకున్నాను కదా, అది పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మన పొడి కూడా వేసుకొని అంటే 70% వరకు ఇంకా చేసుకున్న తర్వాత రైస్ యాడ్ చేయాలి. కాకపోతే ఇదే నేను చేసిన మిస్టేక్ అనమాట. రైస్ యాడ్ చేసిన తర్వాత ఈ పొడి యాడ్ చేశాను, దానివల్ల ముక్కలకి కారం అంతా పట్టలేదు. సో మీరు మాత్రం ఫస్ట్ కారాన్ని ముక్కలు పట్టించిన తర్వాత రైస్ వేసి దానికి సరిపడా వాటర్ వేసేసుకోండి. గ్లాస్కి అంటే 1.5కి ఎక్కువ, 2కి తక్కువ వాటర్ వేసేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ ముక్కలు అంటే వంకాయ ముక్కలు అవన్నీ ఆల్రెడీ మగ్గిపోయి ఉంటాయి కాబట్టి ఆ మాత్రం వాటర్ సరిపోద్దండి. ఇప్పుడు తర్వాత కొంచెం ఇలా దగ్గర పడ్డప్పుడు పైనుంచి కొత్తిమీర వేసేసుకొని, మీ దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. సో ఇలాగనమాట, ఇలాగ కొంచెం ఎసరు అంటే గంజి ఉన్నప్పుడు కానీ మనం ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్. సో అంతండి, మన వంకాయ పలావ్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇప్పటివరకు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండి. అండ్ ఇప్పటివరకు నాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి.